టీ20 ఫార్మెట్ అంటేనే బ్యాట్స్మెన్ల ఫార్మెట్ అని అంటూ ఉంటారు. మరి అలాంటి టీ20 ఫార్మెట్లో వరల్డ్ కప్ వస్తుందంటే మామూలుగా ఉండదు. సో మనం ఈ వీడియోలో టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్న టాప్ 10 మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే వీళ్ళు క్రీజ్లోకి వచ్చారంటే బౌలర్స్కి తడిసిపోద్దన్నమాట. అపోనెంట్ టీంతో సంబంధం లేకుండా, బౌలర్తో సంబంధం లేకుండా, పిచ్తో సంబంధం లేకుండా, అలాగే సిచ్యువేషన్తో సంబంధం లేకుండా, అసలు ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా బేబచ్చమైన హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ చాలామంది ఉన్నారు. బట్ మనం ఈ లిస్ట్లో చెప్పుకోబోయే టాప్ 10 డేంజరస్ బ్యాట్స్మెన్కి మాత్రం కొంత క్రైటీరియా పెట్టుకున్నాం. అంటే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయాలి, అట్ ది సేమ్ టైం కన్సిస్టెంట్గా ఆడాలి, అండ్ ఆల్సో వాళ్ళ ప్లేయింగ్ వాల్యూమ్ అంటే ఎన్ని ఇన్నింగ్స్లో ఆడారు, ఎన్ని రన్స్, ఇలా అన్ని కన్సిడర్ చేసి లిస్ట్ని తయారు చేశాను. సో కదా టీ20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి స్టాట్స్ తీసుకుని ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ లిస్ట్లో పెట్టాను. అంటే 2024 జూలై నుండి ఈ రోజు వరకు ఈ గ్యాప్లో బాగా పెర్ఫామ్ చేసిన మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో లిస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీంతో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. నెంబర్ 10 క్వింటన్ డి కాక్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంత అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కాదు. అంటే నార్మల్గా చూసుకుంటే 140-130 స్ట్రైక్ రేట్ ఆడే బ్యాట్స్మెన్. బట్ ఆ రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మాత్రం క్వింటన్ డి కాక్ డిఫరెంట్ మోడ్లో ఆడుతున్నాడు భయ్య. నిజంగా అతని రీసెంట్ ఫామ్ చూసుకుంటే చాలా భయంకరంగా ఉంది. అడ్డు లేకుండా బౌలర్స్ని ఉతికారేస్తున్నాడు. సో గత వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి టీ20స్లో చూసుకుంటే క్వింటన్ డి కాక్ 10 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. అంటే ఈ 10 ఇన్నింగ్స్లో 330 పరుగులు చేస్తే యావరేజ్ 33 ఉంది, స్ట్రైక్ రేట్ 189.7 ఉంది. అంటే ఎంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో దీంతో టీ20 వరల్డ్ కప్లో బౌలర్స్ అందరూ కూడా క్విడీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అతను లైట్ తీసుకున్నా ఉతికారేస్తాడు. నెంబర్ 9 షమ్రన్ ఎట్మెర్. ఈ వెస్టిండీస్ ఆటగాడి యొక్క పేరు లిస్టులో రావడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అంటే ఎట్మెర్ లాస్ట్ ఐపీఎల్లో చూసుకుంటే చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశాడు. దీంతో అతనేంటి ఈ లిస్టులో ఉండడం ఏంటని చెప్పి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ నిజానికి ఎట్మెర్ ఐపీఎల్లోనే దారుణంగా పెర్ఫామ్ చేశాడు, కానీ మిగతా చోట్ల మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. మెయిన్లీ టీ20 ఇంటర్నేషనల్స్లో మాత్రం బౌలర్స్ని ఉతికారేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గానే చూసాం, సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో బేభత్సంగా కొట్టాడు. సో గత టీ20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి అతని స్టాట్స్ చూసుకుంటే 17 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. అంటే 17 ఇన్నింగ్స్లో 443 పరుగులు చేయగా యావరేజ్ 29.5 అండ్ స్ట్రైక్ రేట్ 180.8గా ఉంది. మెయిన్లీ అతని స్టాట్స్లో చూసుకుంటే 4ల కంటే 6లు ఎక్కువ ఉన్నాయి. విచ్ మీన్స్ టీ20 ఇంటర్నేషనల్స్లో అతని డిస్ట్రక్షన్ మామూలుగా లేదు. సో లాస్ట్ ఇయర్ ఎట్మెర్ యొక్క ఐపీఎల్ ఫామ్ని చూసి అతను తక్కువ అంచనా వేయద్దు. ఖచ్చితంగా ఈ టీ20 వరల్డ్ కప్లో అతని బ్యాట్ నుంచి మనం మెరుపులు చూడొచ్చు. నెంబర్ 8 ఫిన్ అలెన్. న్యూజిలాండ్కి చెందిన ఈ డిస్ట్రక్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యొక్క డెమో మనం ఒక సిరీస్లో చూసాం. అంటే న్యూజిలాండ్తో మనం ఆల్రెడీ 5 టీ20 మ్యాచ్లో చూసాం. ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు. సో ప్రజెంట్ అయితే ఫిన్ అలెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అటు డొమెస్టిక్లో రన్స్ కొడుతున్నాడు, అలాగే లీగ్స్లో కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే మాత్రం లాస్ట్ 18 మంత్స్లో అతను ఎక్కువ మ్యాచ్ రాలేదు. కేవలం 6 ఇన్నింగ్స్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అండ్ 6 ఇన్నింగ్స్లో 224 పరుగులు చేయగా యావరేజ్ 44.8గా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 211.32. అంటే ఎంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫిన్ అలెన్ అయితే ఖచ్చితంగా చాలా అంటే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. బట్ ఈ లిస్ట్లో అతని పేరు కొంచెం కింద పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అతను వాల్యూమ్ తక్కువ, 6 ఇన్నింగ్స్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. బట్ డేంజర్ వైజ్ చూసుకుంటే మాత్రం తను చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. డెఫినెట్లీ పవర్ఫుల్ అపోనెంట్ టీమ్స్ యొక్క బౌలర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అతను డిస్ట్రాయ్ చేస్తాడు. నెంబర్ 7 ఇషాన్ కిషన్. మన టీమిండియాకి చెందిన ఈ పాకెట్ డైనమైట్ యొక్క పర్ఫార్మెన్స్ మనం రీసెంట్గానే చూసాం. న్యూజిలాండ్ టీంను ఉతికారేశాడు. సో అసలు టీ20 వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే లేని ఇషాన్ కిషన్ సడన్గా మన టీమిండియా స్క్వాడ్లోకి వచ్చాడు. అండ్ అనుకోకుండా అతనికి ప్లేయింగ్లో ఛాన్స్ వచ్చింది. అండ్ దెన్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. అతను టీ20 వరల్డ్ కప్లో మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా మారిపోయాడు. మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్తో బౌలర్స్ యొక్క గుండెలో రైలు పరిగెత్తిస్తున్నాడు. సో ఇషాన్ కిషన్ అయితే మరి ఎక్కువ ఇన్నింగ్స్ రాలేదు. అంటే 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే మన టీమిండియా తరపున 4 ఇన్నింగ్స్లో మాత్రం బ్యాటింగ్ చేశాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే న్యూజిలాండ్ సిరీస్లో మాత్రం ఆడాడు. బట్ ఈ సిరీస్లో చూసుకుంటే మాత్రం అతని పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. 215 రన్స్ కొట్టాడు, యావరేజ్ 53.8 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 231.2. అంటే ఇషాన్ కిషన్ యొక్క విధ్వంసం ఎలా ఉంది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే ఇతని పేరు కూడా లిస్ట్లో కాస్త కింద పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే వాల్యూమ్ చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. అదే ఇషాన్ కిషన్ ఇవే స్టాట్స్ని ఒక 15 ఇన్నింగ్స్లో పెట్టుంటే ఈ లిస్ట్లో టాప్లో ఉండేవాడు. బట్ ఎనివే ప్రజెంట్ రెడ్ హాట్ ఫామ్లో ఇషాన్ కిషన్ మాత్రం ఖచ్చితంగా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. అపోనెంట్ బౌలర్స్ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను ఏమాత్రం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడా అపోనెంట్ టీం దగ్గర నుండి మ్యాచ్లు లాగేసుకుంటాడు. నెంబర్ 6 డివాల్ బ్రేవిస్. సౌత్ ఆఫ్రికాకి చెందిన చెచ్చరపిడుగు కూడా ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా SA20 ఫైనల్లో చూసాం. మిగతా బ్యాట్స్మెన్ అంతా కింద మీద పడుతూ టుక్కు బ్యాటింగ్ చేస్తే మనోడు మాత్రం వేరే పిచ్ మీద అన్నట్టు బేవచ్చంగా కొట్టిపడేశాడు. సో ప్రజెంట్ బ్రేవిస్ యొక్క పవర్ అయితే పీక్స్లో ఉంది, బేవచ్చంగా బౌలర్స్ను కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ గత 2 ఏళ్ళుగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీ20 టీంలో అతను కీ ప్లేయర్, చాలా అంటే చాలా అద్భుతమైన నాక్స్ కొట్టాడు. సో మనం లాస్ట్ టీ20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి అతని స్టాట్స్ చూసుకుంటే 19 ఇన్నింగ్స్లో 485 పరుగులు చేశాడు, యావరేజ్ 28.5, స్ట్రైక్ రేట్ 173.8గా ఉంది. మెయిన్ అతని స్టాట్స్లో చూసుకుంటే 4ల కంటే 6లు ఎక్కువ ఉన్నాయి. 4లు 21 కొట్టాడు, బట్ 6లు 41 కొట్టాడు. విచ్ మీన్స్ బ్రేవిస్ సిక్సర్స్ ఎంత ఈజీగా కొడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే ఈ చెచ్చరపిడికి ఏదైనా చిన్న లోపం ఉందా అంటే అది కన్సిస్టెన్సీ మాత్రమే. అంటే పవర్ రేటింగ్ భయంకరంగానే చేస్తున్నాడు, బట్ నిలకడ అంత ఎక్కువగా లేదు, అందుకే అతని యావరేజ్ బిలో 30 ఉంది.
బట్ డేంజర్ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే మాత్రం బ్రేవిస్ చాలా భయంకరమైన బ్యాట్స్మెన్. బౌలర్స్ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 5 జాస్ బట్లర్. ఇంగ్లాండ్కి చెందిన ఈ ఎవర్ గ్రీన్ బ్యాట్స్మెన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే బట్లర్ అంటేనే కన్సిస్టెంట్ పవర్ హిట్టింగ్. సో జాస్తో బాస్ అయితే ప్రజెంట్ T20 ఫార్మాట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ భారీ ఇన్నింగ్స్లో ఆడుతూ ఒంటి చేత మ్యాచ్లు గెలిపించడం అతని స్పెషాలిటీ. సో గత T20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి బట్లర్ యొక్క ఫామ్ చూసుకుంటే 20 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. అండ్ 20 ఇన్నింగ్స్లో 661 పరుగులు చేయక అతని యావరేజ్ 33.05 ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 163.2 ఉంది. దీంతో మనం బట్లర్ను మినిమం గ్యారంటీ పవర్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే కన్సిస్టెంట్గా పవర్ హిట్టింగ్ చేయగలిగే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్. దీనివల్ల బట్లర్ అయితే T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ టీంకు ఒక MVP అని చెప్పుకోవచ్చు. అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. పర్టికులర్గా ఇండియన్ సాయిల్ మీద అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీంకి ఒక పెద్ద అసెట్గా మారుతుంది. నెంబర్ 4 టిమ్ సేఫర్డ్. ప్రజెంట్ T20 వరల్డ్ కప్లోకి న్యూజిలాండ్ టీం తరపున వస్తున్న ది బెస్ట్ బ్యాట్స్మెన్ టిమ్ సేఫర్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. గత 2 ఏళ్ళుగా చూసుకుంటే న్యూజిలాండ్ టీం తరపున అతనే టాప్ స్కోరర్. అది కూడా చాలా కన్సిస్టెంట్గా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ మనం పవర్ ప్లేలో టిమ్ సేఫర్డ్ యొక్క ఆట ఎలా ఉంటుందో న్యూజిలాండ్ సిరీస్లో చూసాం. దీంతో అపోనెంట్ టీమ్స్ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అతని స్టాట్స్ చూసుకుంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. 18 ఇన్నింగ్స్లో 662 పరుగులు చేశాడు. యావరేజ్ 44.1 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 164.3. మెయిన్ అతని బౌండరీ హిట్టింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 68 4లు కొట్టాడు, అలాగే 36 6లు కొట్టాడు. అది కూడా కేవలం 18 ఇన్నింగ్స్లోనే. సో దీంతో T20 వరల్డ్ కప్లో మనమైతే టిమ్ సేఫర్డ్ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఖచ్చితంగా అతని పాపులర్ అపోనెంట్ టీమ్స్కి చాలా డ్యామేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నెంబర్ 3 ఫిల్ సాల్ట్. ఇంగ్లాండ్కి చెందిన ఓపెనర్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇతను కూడా ఎంత భయంకరమైన హిట్టింగ్ చేస్తాడో మన అందరికీ బాగా తెలుసు. మెయిన్గా గత 2 ఏళ్ళుగా IPLలో చూస్తున్నాం. ఫిల్ సాల్ట్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో అదే పెర్ఫార్మెన్స్ను సాల్ట్ తన నేషనల్ టీం తరపున కూడా చూపిస్తున్నాడు. మెయిన్గా గత T20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి సాల్ట్ యొక్క స్టాట్స్ చూసుకుంటే 19 ఇన్నింగ్స్లో 702 పరుగులు చేశాడు. యావరేజ్ 41.3 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 168.3 ఉంది. మెయిన్ అతను మనం ఇప్పుడు చెప్పుకున్న గ్యాప్లో 2 సెంచరీలు కొట్టాడు అండ్ ఆల్సో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సో ఫిల్ సాల్ట్ అయితే కన్సిస్టెంట్గా రన్స్ కొట్టి ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. అతనితో అపోనెంట్ టీమ్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక లిస్ట్లో టాప్ 10 ఎవరో తెలుసుకునే ముందే మనం ఇంకా 5 ప్లేయర్స్ని మెన్షన్ చేసుకోవాలి. అంటే వీళ్ళు కూడా కదా T20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుంచి చూసుకుంటే చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు అండ్ రీసెంట్ ఫామ్ కూడా బాగుంది. బట్ మనం లిస్ట్ కోసం పెట్టుకున్న పారామీటర్స్లో కాస్త అటు ఇటు అయ్యారు. అదర్వైజ్ వీళ్ళు కూడా మెయిన్ లిస్ట్లోనే ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ మనం వీళ్ళందరినీ కలిపి టాప్ 15గా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఎవరంటే ఆస్ట్రేలియాకి చెందిన జాస్ ఇంగ్లీష్ అండ్ ట్రావిస్ హెడ్, అలాగే ఇంగ్లాండ్కి చెందిన హ్యారీ బ్రూక్ అండ్ దెన్ శివం దుబే మన టీమిండియా ప్లేయర్. ఇక చివరిగా జాన్ ఫ్రైలింగ్ నమీబియా ప్లేయర్. సో 5 బ్యాట్స్మెన్ యొక్క స్ట్రైక్ రేట్ కూడా 160 కంటే ఎక్కువగా ఉంది. బట్ మిగతా విషయాల్లో కొంచెం అటు ఇటు అయ్యారు. మెయిన్లీ జాస్ ఇంగ్లీష్, ట్రావిస్ హెడ్ మరియు శివం దుబే లాంటి వాళ్ళకి కన్సిస్టెన్సీలో ఇబ్బంది ఉంది. వేరే హ్యారీ బ్రూక్ విషయానికి వస్తే అతను వాల్యూమ్ తక్కువ, అంటే రన్స్ మరి ఎక్కువ కొట్టలేదు. ఇక చివరిగా జాన్ ఫ్రైలింగ్ విషయానికి వస్తే అపోజిషన్ పవర్, అంటే మనోడు స్ట్రైక్ రేట్ 180 కంటే ఎక్కువ ఉంది, అలాగే యావరేజ్ కూడా 30 కంటే ఎక్కువ ఉంది. బట్ తన రన్స్ కూడా అపోజిషన్స్ అంత స్ట్రాంగ్ కాదు. సో ఈ కారణాల వల్ల 5 ప్లేయర్స్ టాప్ 10 లిస్ట్లోకి రాలేకపోయారు. బట్ డెఫినెట్లీ వీళ్ళు కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. వరల్డ్ కప్లో ఖచ్చితంగా రెచ్చిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక చివరికి లిస్ట్లో టాప్ 2 బ్యాట్స్మెన్ విషయానికి వస్తే నెంబర్ 2 టిమ్ డేవిడ్. సో ఆస్ట్రేలియాకి చెందిన ఈ పవర్ హిట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. నిజంగా T20 వరల్డ్ కప్లో ఆడిపోయి ది బెస్ట్ ఫినిషర్ అతనని చెప్పుకోవచ్చు. మెయిన్గా గత 2 ఏళ్ళలో ఆస్ట్రేలియా టీం తరపున చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో టిమ్ డేవిడ్ స్పెషాలిటీ అయితే డెత్ ఓవర్స్లో బ్యాటింగ్కి వచ్చి పెద్ద పెద్ద 6లు కొట్టడం. మెయిన్లీ తన బ్రూటల్ పవర్ హిట్టింగ్తో చాలా సందర్భాలు ఓడిపోయే మ్యాచ్లు కూడా గెలిపించాడు. దీంతో డెత్ ఓవర్స్లో అపోనెంట్ టీం యొక్క బౌలర్స్ టిమ్ డేవిడ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిదే. ఇక అతని స్టాట్స్ విషయానికి వస్తే 17 ఇన్నింగ్స్లో 473 రన్స్ కొట్టాడు. యావరేజ్ 36.4 అండ్ స్ట్రైక్ రేట్ 185.5 ఉంది. విచ్ మీన్స్ టిమ్ డేవిడ్ ఎంత భయంకరంగా హిట్టింగ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్ అతని స్టాట్స్లో చూసుకుంటే 4ల కంటే 6లు ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా టిమ్ డేవిడ్ అయితే T20 వరల్డ్ కప్లో ఫ్యాన్స్కు తన బ్యాటింగ్తో ఫుల్ మీల్స్ పెట్టేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక లిస్ట్లో ది నెంబర్ 1 బ్యాట్స్మెన్ T20 వరల్డ్ కప్లో ఆడబోతున్న ది మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అభిషేక్ శర్మ. సో మన టీమిండియాకి చెందిన ఈ మెంటల్ అవుట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ప్రజెంట్ T20 ఫార్మాట్లో అతని బ్యాటింగ్ వేరే లెవెల్లో ఉంది. అంటే ఇప్పటివరకు మన లిస్ట్లో చెప్పుకున్న ప్లేయర్స్ అందరూ ఒక ఎత్తు అయితే అభిషేక్ శర్మ వేరే ఎత్తు. అతను ఒక్కడు ఏదో వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఏలియన్లా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అభిషేక్ శర్మ యొక్క డిస్ట్రక్షన్ గురించి చెప్పాలంటే ఓట్స్ సరిపో. మనం కళ్ళారా చూస్తున్నాం. అతను ఇప్పటివరకు తన T20 కెరీర్లో ఇప్పుడు కూడా 20 ఓవర్స్ నిలబడలేదు. బట్ పొరపాటున అతను 20 ఓవర్స్ కనుక బ్యాటింగ్ చేశాడా ఆ రోజు అల్లా కల్లోలం అయిపోద్ది. ఆ రోజు బౌలింగ్ చేసిన బౌలర్స్కు అభిషేక్ బ్యాటింగ్ ఒక పీడకలలో మిగిలిపోతుంది. సో అభిషేక్ శర్మ అయితే ఒక ఫియర్లెస్ బ్యాట్స్మెన్. ప్రత్యేకంగా ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ అని చెప్పుకునే వాళ్ళంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు బౌలింగ్కి వచ్చారంటే కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ ఏషియా కప్లో చూసాం, కుక్క ఏడ్చారు బౌలర్స్ అందరూ. సో గత T20 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుండి చూసుకుంటే అభిషేక్ శర్మ ఈ ఫార్మాట్లో ది బెస్ట్ బ్యాట్స్మెన్. మొత్తం 37 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 1297 పరుగులు చేశాడు. యావరేజ్ 37.1, స్ట్రైక్ రేట్ 194.7, సెంచరీలు 2 ఉంటే హాఫ్ సెంచరీలు 8 ఉన్నాయి. అండ్ ఫోర్స్ చూసుకుంటే 123 కొట్టాడు, సిక్సర్లు 88 కొట్టాడు. సో లిస్ట్లో మనం మిగతా బ్యాట్స్మెన్ యొక్క స్టాట్స్తో కంపేర్ చేసుకుంటే అతని స్టాట్స్ కంప్లీట్లీ వేరే ప్లానెట్ మీద ఉన్నట్టు ఉంటాయి. అంటే అతను కొట్టిన రన్స్ కానీ, యావరేజ్ కానీ, స్ట్రైక్ రేట్ కానీ అన్నీ కూడా బేబచ్చం.
ఇంత నిలకడగా అంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేలి ముందు చెప్పుకున్నట్టే అతను కనుక 20 ఓవర్స్ పాటు బ్యాటింగ్ చేశాడా ఆ రోజు సవాల్ వేస్తే. సో నేనైతే రాబోయే T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ విధ్వంసం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ రికీ పాంటింగ్లోని దిగ్గజమే కామెంట్ చేశారు, అభిషేక్ శర్మ ఈ T20 వరల్డ్ కప్లో టాప్ స్కోరర్గా ఉంటాడు అండ్ అతనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంటాడని చెప్పి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజెంట్ అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ ఎలా ఉందనేది. చూడాలి మరి మన అభిషేక్ T20 వరల్డ్ కప్లో ఎలాంటి విధ్వంసం చేస్తాడనేది. సో ఇది గైస్ T20 వరల్డ్ కప్లో ఆడిపోయే టాప్ 10 ది మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ యొక్క లిస్ట్. మరి వీరిలో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? అలాగే మన అప్కమింగ్ T20 వరల్డ్ కప్లో ఎవరి దగ్గర నుంచి ఎక్కువ డిస్ట్రాక్షన్ చూడొచ్చు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎంతలా ఎక్కువగా లైక్ చేసి అని కామెంట్ చేస్తే నేను అంతలా ఇలాంటి వీడియోస్ ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మీరు వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.